రొట్టెలు తెలంగాణ గోధుమలు ఇక్కడ పండించక మరి బియ్యం బదులు గోధుమలు ఇవ్వచ్చుగా. ఇట్లా గోధుమలు ఇస్తే ఇక్కడ ఏమైతే ఇక్కడ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం మూగబోతాయి, వీళ్ళ కంపెనీలన్నీ మూగబోతాయి. అందుకే ప్రభుత్వం అది పని చేయదు. కానీ ఏదేమైనా స్కామ్ను నివారించండి, స్కామ్ జరగకుండా చూసుకోండి. డీలర్లు మొదలుకొని ఆ రైస్ మిల్ ఓనర్లు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వీళ్ళు స్కామ్లు చేయడంలో దిట్ట. కాబట్టి అసలు స్కామ్ జరగకుండా చూస్తానని నేను ఆశిస్తున్న మిత్రులారా. ఇది మొదటి న్యూస్ నాది. మళ్ళీ నేను ఫస్ట్ పేజ్లో వెళ్తా. ఈరోజు అన్నట్టు ఆర్టీసీ సమ్మె జరుగుతుంది మిత్రులారా. మరి ఈ సమ్మె ఏంది అనే విషయం కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇగో బస్సులన్నీ బంద్. ఇది ఎంజీబీఎస్ జూబిలీస్ బస్ స్టేషన్ల ఫోటోలు కూడా వివిధ దినపత్రికలు వస్తుంది. బస్సులు బంద్. కమిటీతో టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం. 4 వారాల గడువు కోరిన అధికారులు. కుదరదని జేఏసీ నేతల స్పష్టీకరణ. నిన్న అర్ధరాత్రి నుంచే సమ్మె మొదలు. స్పష్టమైన హామీ లభించలేదు. టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఈదురు వెంకన్న. ఉద్యోగులు విధులకు హాజరు కావాలి. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి. ప్రభుత్వం నియమించిన కమిటీతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు నిన్న విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కమిటీ 4 వారాల సమయం కోరడంతో చర్చలను మధ్యలోనూ ఆపేసి జేఏసీ నేతలు బయటికి వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు మొదలు అని ప్రకటించారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని, అది నచ్చకే సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఎండితో కూడిన కమిటీ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చర్చలు జరిపారు. ఇందులో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల గుర్తింపైనే జేఏసీ నేతలు పట్టుబట్టారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కమిటీ వారికి హామీ ఇచ్చింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కానీ 4 వారాల గడువు ఇవ్వాలని, సమ్మెను విరమించుకోవాలని కమిటీ కోరడంతో అందుకు జేఏసీ నేతలు అంగీకరించలేదట. మిత్రులారా బాగా గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోండి. ఒకటండి, ప్రజాఫెక్ట్లో టీజీఎస్ ఆర్టీసీ వీళ్లకు సంబంధించి రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నప్పుడు అనేకమైన హామీలు ఇచ్చిండు. అధికారంలో వచ్చిన వెంటనే దాంట్లో కూడా కొందరు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ డ్రైవర్లు, కండక్టర్ ఉన్నారు. వారిని పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మరి చేశారా? చేయలేదు. ఇక్కడ ఫెయిల్, ఇంటి గుర్తు ఫెయిల్ అయిండు. ఆ తర్వాత ఆర్టీసీని మొత్తం ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అంటే టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. చేశారా? చేయలేదు. వీళ్ళకి రావాల్సిన బోనస్లు కావచ్చు, వీళ్ళకు రావాల్సిన స్కీమ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కార్మిక వేత భత్యాలు కావచ్చు, కరెక్ట్ టైంలో గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పారు. మరి ఇచ్చారా? ఇవ్వలే. మళ్ళా నెల రోజులట టైం ఆడుతానట. వీళ్ళకి మండదా? వాళ్ళు డ్రైవర్లే కదా, వాళ్ళు కండక్టర్లే కదా, వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగులే కదా, వాళ్ళ ప్రయాణికుల్ని సుదూర ప్రాంతాలకు చేరుస్తున్న వాళ్ళే కదా, వాళ్ళ కుటుంబాన్ని సైతం వదులుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదా. కొన్ని వాళ్ళకేమైనా లక్షల జీతాన్ని ఇస్తానా? ఇవ్వట్లే. అదే ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు వీళ్ళకి ఎంత జీతాలండి? వీళ్ళు జీతాలు తీసుకుని వీళ్ళకి ఎన్ని జీతాలు? 90,000 లక్షల జీతాలు. మరి వీళ్ళకి అట్లా ఇస్తారమ్మా? ఎంత ఇస్తున్నాం? వీళ్ళ జీతాలు 30,000, 35,000 ఇస్తారు. దాంతో వాళ్ళు జర్నీ చేయాలి, కుటుంబాన్ని వదులుకోవాలి. వీళ్ళ కరెక్ట్ ప్రభుత్వంలో విలీనం చేస్తే వీళ్ళ జీతాలు పెరుగుతాయి కదా. ప్రభుత్వంలో విలీనం అయితే ఏమవుతుందండి మిత్రులారా? ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్, ప్రభుత్వంలో విలీనం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టే వాళ్ళకు ఇల్లు ఇస్తుంది. అంటే ఇల్లు వాళ్ళకు రెంట్ తగ్గుతుంది, ఇల్లు ఇస్తుంది. వాళ్ళ కరెంట్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు వాళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. విలీనం చేయకుండా ఆపే ఉంటుంది, ఆఫ్ టికెట్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి విలీనం ప్రభుత్వంలో చేస్తే వీళ్ళకి ఇచ్చే జీతం 35,000, 40,000 అయినా కూడా ప్రభుత్వం నుండి విపరీతంగా రాయితీలు వస్తాయి కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు ప్రశ్నిస్తారు. ఇదే ఇక్కడ వీళ్ళు చేసే ఉద్యమం ఇదే. నిన్న వెళ్ళినట, స్పష్టమైన హామీలు ఇవ్వలేదట, నెల రోజులు గడువు అడిగినట. ఎందుకు గడువు? మీరు ప్రజాఫేస్ట్లో 53 పేజీల ప్రజాఫేస్ట్లో బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన దుద్దుల శ్రీధరబాబు మాట్లాడతారు కదా, అసెంబ్లీ చర్చలు జరిగాయా? మరి ఇప్పటికీ 2-3 అసెంబ్లీ చర్చలు జరిగాయా? మరి అందులో ఎన్నిసార్లు మీరు అసెంబ్లీలో వెళ్ళేసి ఈ ఆర్టీసీల ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తాం కావచ్చు, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకుని ఎన్నిసార్లు చెప్పారా? మొన్న తెలంగాణ రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం విలీనం చేసుకుంది ఆర్టీసీని. ఇక్కడ ఎందుకు చేసుకోవట్లేదు? మరి చేసుకోవాలిగా, చేసుకోవట్లేదు. ఇది వీళ్ళకి మండుతుంది. గతంలో ఇట్లే వాళ్ళు సమ్మె చేశారు.
గవర్నర్ దగ్గర వెళ్ళేసి వినతి పత్రం ఇస్తే నేను సూర్యనారాయణ టీవీగా వెళ్ళేసి అందరికి మద్దతు ఇచ్చాను. అందరూ డ్రెస్సులు ధరించేసి అంటే అప్పుడు కూడా అదే మాట చెప్పారు. ఏం చెప్పారు? మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కూడా వీళ్ళకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలే. కాంగ్రెస్ హయాంలో కూడా వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు హామీలు ఇచ్చింది కాబట్టి ఇతన్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు గద్దెను ఎక్కిన తర్వాత నిజంగా న్యాయం జరుగుతుందని వీళ్ళు నమ్మారు, గద్దెను ఎక్కించారు. ఇప్పుడు కూడా న్యాయం జరగట్లేదు. నెల రోజులు గడవగలిగారు నెల రోజులు. ఒక్క రోజు కూడా వీళ్ళు గడివాలి. ఇప్పుడు కాదు, ఒక వారం అడిగితే అయిపోతుండే. వాస్తవం చెయ్యాలి కదా, మరి హామీలు ఇచ్చినప్పుడు చెయ్యాలి కదా. మరి హామీలు ఎందుకు అమలు పరచట్లే? ఏమనంటే ఒకటే గుర్తొస్తుంది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి, ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. ఉచిత ప్రయాణం ఇస్తారు, అది ఎవరికి అది పబ్లిక్ లాభమేమో. కానీ ఈ ఉచిత ప్రయాణం వల్ల ఎవరికి నష్టం? విపరీతంగా బస్సుల మీద జనాలు ఎక్కుతాను, మహిళలు ఓవర్లోడ్ బండ్లు అవుతున్నాయి, డ్రైవర్లకు ఏ నష్టం? కొట్టుకుంటాను మహిళలు, ఈడ్చు తన్నుకుంటాను. అంటే ఇది డ్రైవర్లకు మంచిదా? పబ్లిక్ మంచిదే కావచ్చు. అంటే ఈ ఆర్టీసీ కార్మికుల కోసం మీరేం చేస్తాను? ఇది 7వ పేజీ మీద 7వ పేజీ చదివే ప్రయత్నం చేద్దాం మనం. ఇంకా మళ్ళా నేను ఒకటే చెప్తున్నా, నిజంగా ఆర్టీసీ కార్మికులకు చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్గా అమలు ఇస్తాం, హామీ చేస్తాం, సమ్మె విరమించండి అని చెప్తే మీరు విరమించకండి. అమలు చేశాకనే మీరు విరమించండి. ఈ నిర్ణయం తీసుకోండి. అమలు చేస్తాం, అది ఫ్యూచర్ టెన్స్. అమలు చేసినాం, ప్రజెంట్ టెన్స్. మీరు ప్రజెంట్ టెన్స్ని ఫోకస్ చేయండి, ఫ్యూచర్ టెన్స్ అవసరం లేదు. అమలు చేశాకనే మీరు రంగంలో దిగండి. అందుకే ఏమన్నా రాజకీయ నాయకులు, నా పుస్తకంలో ఎప్పుడు రాశానండి, రాజకీయ నాయకుడు ట్రిక్స్, ప్రేక్షకుడు ఫిక్స్, వ్యవస్థ రిస్క్, ఇట్స్ కాల్ పోల్ ట్రిక్స్. నాయకులు ఎప్పుడు ట్రిక్స్లో ఉంటారు. ఎప్పుడెప్పుడు మోసం చేయాలి, ఎప్పుడెప్పుడు హామీ చేయాలి, ఇవన్నీ ట్రిక్స్. ప్రేక్షకులు ఫిక్స్. ఇవాళ ఫిక్స్ అయినాడు, జీవితం మారుతుంది, బతుకులు మారుతాయి, మేము వీళ్ళని అయిపోతాం, మాకు జీతాలు అంటే వాళ్ళు ట్రిక్స్ ప్లే అయితే వీళ్ళు ఫిక్స్ అయి ఉంటారు మైండ్లో. వాళ్ళ ట్రిక్స్, వీళ్ళ ఫిక్స్, వ్యవస్థ రిస్క్, ఇది పోల్ ట్రిక్స్. ఇది నేర్చుకోండి మిత్రులారా. కమిటీలతో జేఏసీ చర్చలు విఫలం, 4 వారాల గడువు వివరణ అధికారులు. కుదరదని జేఏసీ నేతల స్పష్టీకరణ. నిన్న అర్ధరాత్రి సమ్మె మొదలు. ఆర్టీసీ సమ్మె జరగకుండా చూడాలని ప్రభుత్వం చివరి క్షణంలో చేసిన ప్రయత్నం విఫలమైంది. ఐఏఎస్ అధికారులు, కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోనున్నాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా చూస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఆ రెండింటిపైనే ఆర్టీసీ సమ్మెను ఎలాగైనా విరమింపజేయాలని ప్రయత్నించిన ప్రభుత్వం మంగళవారం సీనియర్ ఐఏఎస్ అధికారులు దానా కిషోర్, వికాస్ రాజ్, సందీప్ కుమార్, సుల్తానియాతో పాటు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిపి ఓ కమిటీని నియమించి ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిపించింది. సెక్రటరియట్లో ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఎండీతో కూడిన కమిటీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చర్చలు జరిపారు. చర్చలలో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల గుర్తింపైనే జేఏసీ నేతలు పట్టుబట్టారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కమిటీ వారికి హామీ ఇచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే 4 వారాల గడువు ఇవ్వాలని, సమ్మెను విరమించుకోవాలని కమిటీ కార్మిక సంఘాల నేతలను కోరింది. అయితే గడువు ఇచ్చేందుకు ససేమిరా అన్న జేఏసీ నేతలు చర్చలు విఫలమని ప్రకటించి బయటకు వచ్చేశారు. కమిటీలు ప్రతి డిపార్ట్మెంట్కి వేసాయి. కాళేశ్వరం కోసం కమిటీ, ఏమైంది కమిటీ? కేసీఆర్ను అరెస్ట్ చేయడం కోసం కమిటీ, ఏమైంది కమిటీ? జరిగిన స్కామ్లలో కమిటీ, ఏమైంది కమిటీ? పేపర్ లీక్ జరిగేది, దానికోసం కమిటీ, ఆ కమిటీ ఏం పని చేస్తుంది? అంటే ఈ కమిటీలు వేయడం, దోచుకోవడం, అంటే కాలయాపన చేయడం, దోచుకోవడం, దాచుకోవడం, ఇదే జరుగుతుంది. కాబట్టి ఈయన ఏమంటాను, ఉద్యోగులు విధులకు హాజరు కావాలి. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ మంగళవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం చర్చలు జరిపిందని వివరించారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున వాటిని లోతుగా పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం 4 వారాల సమయం పడుతుంది. ఎందుకు 4 వారాల సమయం? గెలిచి 28 నెలలు అవుతుంది కదా, గెలిచి 28 మంత్స్ అవుతుంది కదా, ఎందుకు దాదాపు 800 రోజులు అవుతుందిగా గెలిచి? ఈ 800 రోజులు సమయం సరిపోలేదా మీకు? మళ్ళీ స్పెషల్గా 4 వారాలు చేస్తారా? ఇప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారు, అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారు? మీరు లోతుగా జరిగిస్తారు, ఏం లోతుగా జరిగిస్తారు మీరు?
వాళ్ళ 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 కుటుంబ జీవన విధాలు తెలియదా మీకు? వాళ్ళ డ్రైవింగ్ విధానాలు తెలియదా? వాళ్ళు ఎంత కష్టపడతామో తెలియదా? లోతుగా పరిశీలిస్తారట. ఏం లోతుగా పరిశీలిస్తారు? అయితే కొన్ని సంఘాలు వాస్తవాన్ని విస్మరించి సమ్మెకు పిలుపునిస్తూ కార్మికులను తప్పుదో పట్టిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇటువంటి ప్రలోభాలకు లోను కాకుండా సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించే విజ్ఞప్తించారు. ముఖ్యంగా ఆర్టీసీ పైనే ఆధారపడి ప్రయాణించే దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని అందరూ బాధ్యతయుతంగా విధుల్లో పాల్గొనాలని ఎండీ కోరాడు. ఈ ఆర్టీసీ నిజంగా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆర్టీసీకి మొత్తం ఉచిత ప్రయాణం అయిన తర్వాత మరి పోనీ వాళ్ళకి న్యాయం చేసినాం రేవంత్ రెడ్డి గారు, దుద్దుల శ్రీధర్బాబు గారు, సజ్జనారు ఉండే కదా ఏమిటి అందరినీ పరిశీలించాం. మీరు చేసిందా? ఆటో డ్రైవర్ న్యాయం చేసిందా? చేయలే. వీళ్ళకి అన్యాయం చేసినాం, ఆటో వాళ్ళకి అన్యాయం చేసినాం. అందుకు ఒకటే, ఆర్టీసీ కార్మికులు మీకు లేని నైతిక విలువ ఏంటంటే ఏదో ఇచ్చిరని హామీ ఇస్తారు, మీరు వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటో పైన పాలాభిషేకం చేస్తారు. గతంలో కేసీఆర్ ఫోటో పైన పాలాభిషేకం ఇస్తాం. ఆ లీటర్ పాడు దండగా, లీటర్ల పాలు కుండల పాలు దండగా, పరిపాలన దండగా. అర్థమవుతుందా? అందుకే పాలన వృధా చేయకండి. ఏం రాదు పాలన వృధా చేస్తే. అది పేదవాళ్ళకి ఇవ్వండి పాలు. ఆర్టీసీ ఎండి వాళ్ళు అది అడుక్కుంటారు కదా సిగ్నల్ దగ్గర, వాళ్ళకి ఇవ్వండి. ఒక పాలు బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వండి. వాళ్ళు తిని మంచిగా అమ్మ చల్లగా ఉండని కోరుకుంటారు. ఆ భగవంతునికి దీవెనలు ఇస్తాడు. కానీ ఆ పాలు వీళ్ళ మీదే పోస్తారు. వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినట్టు ఏం చేయరు. వాళ్ళు హామీలు ఇస్తే మీరు నిజంగా చేస్తారని ఉద్ధరిస్తారు. ఇప్పటికి ఇట్లా మీకు అన్యాయం జరగలే? ఇప్పటికి ఎన్నిసార్లు అన్యాయం జరగలేదు మీకు చెప్పండి? ఓ 2-3 సార్లు జరిగి ఉంటుంది కదా. మరి ఇంకా సిగ్గు శరం లేకుండా మీరు మళ్ళీ వాళ్ళ మీద పాలాభిషేకం చేస్తారా? దయచేసి చేయకండి. నేను గతంలో ఒక మాట అన్నా, ఇట్లా హామీలు ఇచ్చి మొత్తం మోసం చేసే వాళ్ళపైన మీరు చేయాల్సింది పాలాభిషేకం కాదు, మీరు చేయాల్సింది మూత్రాభిషేకం అని చెప్పిన. చేయండి మూత్రాభిషేకం. చేస్తారా? పాలాభిషేకం చేయాలా వీళ్ళ మీద? వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినట్టు మూత్రాభిషేకం చేద్దాం వీళ్ళ మీద. రండి మరి అందరు కలిసి మూత్రం పోసేది కుండల మొత్తం వాళ్ళ మీద చేయండి. ఎంత దిగి రాకపోతానండి. చేస్తారా? నేను వస్తా ఎంజీబీఎస్కి ఈరోజు. అందరం కలిసి చేద్దాం. ఒక కుండ తీసుకురండి ఆర్టీసీ అధికారులు, మొత్తం కుండల మూత్రం పోయండి. ఆ మూత్రం తీసేది రేవంత్ రెడ్డి ఫోటో పైన పెట్టండి. ఎంత ఇజ్జైపోతుంది తెలుసా రేవంత్ రెడ్డి? పాలాభిషేకం చేస్తారా మీరు? పాలాభిషేకం చేస్తే నేను హీరో అయిపోయాడా అని అనుకుంటారు. అదే మూత్రాభిషేకం చేయండి. ప్రభుత్వం దిగి రాకుండా చెప్పండి. మీరు 1000 మంది కలిసి చేయండి పని. 1000 మంది కలిసి మూత్రాభిషేకం చేయండి రేవంత్ రెడ్డి చిత్రపటానికి. టీజీఎస్ మన ఉందిగా వీళ్ళపైన చేయండి. బరాబర్ దిగేస్తాయి ప్రభుత్వం. ప్రశ్నిస్తేనే మార్పు వస్తుంది, భజన చేస్తే రాదు. అందుకే నేను చెప్తున్నా, ప్లీజ్ డూ మూత్రాభిషేకం.